హలో ఆల్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు Z10 మీడియా. ఈరోజు SVS స్వింగ్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్లోనైతే ఉన్నామండి. వీళ్ళ దగ్గర మనకి వేరే స్టేట్లో కూడా బ్రాంచెస్ అనేది చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్న మెషిన్ ఎక్విప్మెంట్స్ కాస్ట్ డీటెయిల్స్ అన్ని బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ అయితే క్లాత్ కటింగ్ మిషన్ దగ్గర ఉన్నాము. దీని కాస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఏంటి, అండ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, మనకి ఎలా యూజ్ అవుతుంది బిజినెస్ పర్పస్. మేడం అయితే ఉన్నారు పక్కన, మేడం కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా మనకి యూజ్ అవుతుంది, బిజినెస్ పర్పస్ బెనిఫిట్స్ ఏంటి, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, నేను రితిక. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే డైరెక్ట్గా అంటే మాస్టర్కి రిప్లేస్మెంట్గా మెషిన్స్ ఉంటాయి అనమాట. లేజర్ కటింగ్ మెషిన్ ఉంది. దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంటే ఫ్యాబ్రిక్లో కూడా మనము బ్లౌజెస్, సెల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ అంటే ప్రతి ఒక్కటి కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అయితే మన దగ్గర ఏంటంటే ఇది లేజర్ కటింగ్ మెషినే కాకుండా దీంట్లో 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి మ్యామ్. ఒకటి ఏంటంటే లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అంటే దీంట్లో ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ బడ్జెట్ నుంచి కూడా మన దగ్గర ప్రింటర్ మెషిన్ అవైలబుల్ ఉంటుంది. దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. దాని ప్రాసెస్ ఎలాగైతే ఉంటుందో కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఈ రెండింటికి ఏంటంటే ల్యాప్టాప్లో ఉంటుంది, మనకి వర్కింగ్ ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్లోనే ఉంటుంది. కస్టమర్ మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసుకొని వాళ్ళకి ఏ ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటే ఇంకా మెషిన్లో కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ వర్క్ రాని వాళ్ళు కూడా న్యూగా స్టార్ట్ చేయాలంటే కూడా మనము ఇట్లా రఫ్గా ఇట్లా చేసేసుకోవచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వర్కింగ్ డేస్ ఎలా ఉంటాయి, మనకి ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత టైంలో కటింగ్ అనేది అయిపోతుంది? మెషిన్లో ఏంటంటే 30 సెకండ్స్లో కటింగ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ సెకండ్స్లో మాత్రమే కటింగ్ అనేది. అండ్ ట్రైనింగ్ కూడా మీరు ఇస్తారా? ఎందుకంటే మిషన్ తీసుకొని వెళ్ళి వర్క్ చేసుకోలేరు కదా. వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత డెమో అనేది తీసుకోవచ్చు. లేదు విజిట్ చేసి అంత కూడా టైం లేదు అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఆన్లైన్ ట్రైనింగ్ అంటే డెమో అనేది ఇస్తాము. ఆ డెమోలోనే ఆల్మోస్ట్ వాళ్ళకి కంప్లీట్గా అర్థం అయిపోతుంది. బట్ మెషిన్ తీసుకున్న తర్వాత మా పర్సన్ వాళ్ళ దగ్గర విజిట్ చేసి దాని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మనకి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి? ఆన్లైన్ కూడా ఉంది మ్యామ్. అయితే ఎందుకంటే వేరే స్టేట్లో ఉండి ఇక్కడికి రాలేని వాళ్ళు మనకు కావాలనుకుంటే అలాంటి వాళ్ళకి కూడా రైట్ మ్యామ్ అలా ఇస్తాం మేమైతే. దీంట్లో ఏంటంటే మెషిన్తో పాటు ల్యాప్టాప్ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మినిమం 50,000 అయితే అవుతుంది. అది కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే బెటర్. అసలు దీని కాస్ట్ ఎలా ఉంటుందండి? దీని ప్రైస్ అనేది ఏంటంటే మెషిన్ది సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది 89,000కి సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. లేదు ఇది కంప్లీట్ సెటప్ అంటే ఏంటంటే 5 lakhs అవుతుంది. 5 lakhsలో లేజర్ కటింగ్ మెషిన్, సాఫ్ట్వేర్, దీంతో పాటు ల్యాప్టాప్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇంకోటి ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో అదేంటంటే 69,000కి సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. ప్రింటర్ మెషిన్ ఒక 15,000కి వచ్చేస్తుంది. అంటే 85,000 పెట్టేసుకొని వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, అంటే నెట్ క్యాష్ పెట్టలేని వాళ్ళ కోసం మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ అలా ప్రొవైడింగ్ చేయాలి. వాళ్ళు తీసుకునే మెషిన్ మీద మేము కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అది తీసుకొని వాళ్ళు బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. మనకి ఇదే కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచెస్ కూడా ఉన్నాయి? మన బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. ఇది కాకుండా బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మా బ్రాంచెస్. కస్టమర్కి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ మెజర్మెంట్స్ ఇచ్చి వాళ్ళు ఫ్యాబ్రిక్ కటింగ్ చేసి కూడా చూడొచ్చు. ఏంటంటే మనకి మెషిన్లో వాళ్ళకి కావాల్సింది ప్రాపర్గా అంటే ఫిట్టింగ్ అనేది ఉండాలి. అయితే వాళ్ళు ఆ పీసెస్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసి చూసిన తర్వాత ఫిట్టింగ్ ప్రాపర్గా వస్తుంది అనుకుంటే ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు వాళ్ళు. అంటే ది బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్ ఉన్న వర్కింగ్ అయితే ఇది ఇంకా ఈజీగా కటింగ్ పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అవుతుంది. అండ్ ఇది కాకుండా మీ దగ్గర ఇంకా వేరే మిషన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఏంటంటే ఇది లేజర్ కటింగ్ మెషిన్ కాకుండా ప్రింటర్ మెషిన్ ఇందాక ఏదైతే చెప్పానో ఆ మెషిన్ కూడా ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది చూపించిన తర్వాత ఆ ప్రింటర్ మెషిన్ కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇది వర్కింగ్ ఎలా ఉందనేది చూసేద్దాం. దీని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. ఇది సాఫ్ట్వేర్ వచ్చేసి కటింగ్ మాస్టర్ అనే సాఫ్ట్వేర్ ఉంది. ఇది యాప్లా ఉంటుంది. దీనికి సపరేట్గా పెన్ డ్రైవ్ వల్ల ఏమీ యూజ్ అవ్వదు. ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిన్గా అందరికీ ఏంటంటే లాంగ్వేజెస్, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్ అయినా సెలెక్షన్ చేసేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర విజిట్ చేసే కస్టమర్ది డేటా ఎంటర్ చేసుకునే ఆప్షన్ కూడా సాఫ్ట్వేర్లోనే ఉంటుంది. మెజర్మెంట్స్ అనేది
స్టార్టింగ్లోనే ఉంటాయి అనమాట. మార్కెట్లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ వరకు అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ కస్టమర్స్కి న్యూ డిజైన్స్ కావాలి అన్నా, న్యూ ప్యాటర్న్స్ కావాలి అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసిస్తాం అనమాట కస్టమర్కి. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు బొటిక్ ఫ్యాషన్ కోర్స్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇదైతే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి కొత్త కొత్త డిజైన్స్, ఆన్లైన్ లో ఉండే డిజైన్స్ ప్రతి ఒక్కటి కావాలి. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇంకా స్పెషల్ గా ఏముంది దీంట్లో ఏంటంటే మేము ఫస్ట్ పేజ్ లో లాంగ్వేజెస్ ఏదైతే చెప్పానో ఇక్కడే కనిపిస్తాయి అనమాట. కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ ఇవి లాంగ్వేజెస్ ఉన్నాయి. క్లిక్ చేసేసుకొని లాగిన్ అయిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ తీసుకునే టైంకి వాళ్ళ బుటిక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో లైసెన్స్ అనేది వాళ్ళకి అలా ప్రొవైడ్ చేస్తాం మేము. ఆ షాప్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో ఏదైతే చెప్పినట్టుగా అన్ని ప్యాటర్న్స్ మన దగ్గర వస్తాయి, అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు. అంటే బ్లౌజెస్, కిడ్స్ వేర్, సెల్వర్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ అనమాట. ఇది క్లిక్ చేసేసుకొని రైట్ సైడ్లోనే మనకి మోడల్స్ ఉంటాయి. అంటే కస్టమర్స్కి ఏంటంటే ఇప్పుడు నేమ్స్ చూసిన తర్వాత అర్థం అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు ఇమేజ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, కస్టమర్కి ఇమేజ్ చూసినా అర్థం అయిపోతుంది. ప్యాటర్న్ క్లిక్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా రైట్ సైడ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో చూసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒక మోడల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత దానికి నెక్ డిజైన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఆ డిజైన్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఉంటాయి అనమాట. ఇవి బ్యాక్ నెక్లో ఉన్న డిజైన్స్. అంటే మార్కెట్లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అవి డిజైన్స్ మన దగ్గర అయితే ఉన్నాయండి. ఇవి చూసుకోవచ్చు. డ్రాప్స్ ఏవైతే రన్నింగ్ నడుస్తున్నాయో అవన్నీ డ్రాప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో న్యూగా వస్తాయి డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్ వస్తాయి. అవి ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఎలా? ఏంటంటే కస్టమర్ కి న్యూ ప్యాటర్న్ కావాలి అనుకోండి, వాళ్ళు సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకున్న తర్వాత వాళ్ళ గ్రూప్ అనేది మేము క్రియేట్ చేస్తాము. వాళ్ళకి ఏ ప్యాటర్న్స్ కావాలి అన్నా ఆ గ్రూప్ లో వాళ్ళు ఒక ఇమేజ్ పంపించారనుకోండి, మేము సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి వాళ్ళకి ఇక్కడ అప్డేట్ వచ్చేస్తుంది. వాళ్ళు అప్డేట్ చేసుకున్న వెంటనే సాఫ్ట్వేర్ లో ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకు. ఇక్కడ మోడల్ అనేది సెలెక్షన్ చేసేసుకున్నాము. ఇది బ్యాక్ నెక్లో ఉన్న డిజైన్స్, అలాగే ఇవి ఫ్రంట్ నెక్లో ఉన్న డిజైన్స్ అనమాట. అంటే సెక్షన్స్ అన్ని సపరేట్గా ఉంటాయి కస్టమర్స్కి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. దీంట్లో మళ్ళీ స్లీవ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. అంటే వాళ్ళ కస్టమర్స్కి ఏవి కావాలో ఇక్కడ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మార్కెట్లో ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో యాస్టీస్ అవే ఉన్నాయి. లేదు వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి హెల్ప్ ఆప్షన్ ఉందన్నమాట. వాళ్ళు అక్కడ క్లిక్ చేసేసుకుంటే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మన వీడియోస్ ఉంటాయి అనమాట. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అది ఓపెన్ చేసుకొని చూసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా అర్థమైపోతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు డిఫాల్ట్ సైజెస్ ఉంటాయి మ్యామ్ మార్కెట్లో. ఎం సైజ్, ఎక్స్ఎల్, XXL అవన్నీ సైజెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి రెగ్యులర్గా ఇప్పుడు ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి వాళ్ళు ఇది సెలెక్షన్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే కంప్లీట్గా అవి వచ్చేస్తాయి అనమాట. సెట్టింగ్ అనేది అక్కడే ఉంది, అది సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కస్టమర్ మన దగ్గర విజిట్ చేశారు, సపోజ్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారు, ప్లెయిన్ ఫ్యాబ్రికే ఉందనుకోండి, ఫైనల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో కలరింగ్ అనేది ఇక్కడ ఉంది. వాళ్ళు ఏది కావాలి అన్న క్లిక్ చేసేసుకొని ఓకే చేసేసుకుంటే అవుట్పుట్ అనేది చూసేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కస్టమర్ దగ్గర ఇదే ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, దీని ఒక ఫోటో తీసేసుకొని ఇక్కడ మళ్ళీ అప్లోడ్ ఆప్షన్ ఉందన్నమాట. ఇది క్లిక్ చేసేసుకుంటే డైరెక్ట్ ఇదే లుక్ చూసేసుకోవచ్చు వాళ్ళు. ఫ్యాబ్రిక్స్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇదే పింక్ ఫ్యాబ్రిక్, దీంట్లోనే అవుట్పుట్ చూసుకోవాలి అంటే ఆ అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ లాగా వచ్చేసింది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా. వాళ్ళకి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్కి ఈ మోడల్ సెట్ అవ్వట్లేదు అనుకోండి, దీంట్లోనే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఫుల్ స్లీవ్ కావాలి, ఫుల్ స్లీవ్ ఉంటేనే ఈ ప్యాటర్న్కి సెట్ అవుతుంది అంటే బిఫోరే చూసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ కటింగ్ చేసుకునే టైంకి ఏంటంటే చాలామంది స్ట్రైట్ కటింగ్ చేసుకుంటారు, క్రాస్ కటింగ్ చేసుకుంటారు, లేదంటే ఫ్యాబ్రిక్ కూడా ఆన్ ఫోల్డ్ పెట్టేసుకుంటారు, లేదా సింగిల్ లేయర్ పెట్టుకుంటారు. దానికోసం ఏంటంటే సాఫ్ట్వేర్లు కూడా అలాగే 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే కస్టమర్ ఏంటంటే ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అంటే డబుల్ అని ఉంది, సింగిల్లో కావాలి అంటే సింగిల్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నాం, మెజర్మెంట్ సేవ్ చేసుకున్నాము, అవుట్పుట్ కూడా చూసుకున్నాము. దీంట్లో ఏంటంటే ఏదైతే లేజర్ ఉందో మ్యామ్, ఇది వర్కింగ్ ఏరియా వచ్చేసి మనకి 50 inches by 36 inchesలో ఉంటుంది. అంటే ట్రౌజర్స్ కూడా ఉన్నాయి అనుకోండి, లేదా లెహెంగాస్ కూడా ఉన్నాయంటే ఈజీగా కటింగ్ అనేది వాళ్ళు చేసేసుకోవచ్చు. లెహెంగా అయినా ఒక 50 inches అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆన్ ఫోల్డ్ పెట్టేసుకోవాల్సి వస్తుంది ఫ్యాబ్రిక్. అయితే లేజర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ ఏరియా మొత్తం దీంట్లో కనిపిస్తుంది. ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, బాటమ్ బెల్ట్. ఇది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కోసం ఫ్యూజింగ్ పేపర్ అనేది పెట్టేసుకుంటారు. ఆ ఫ్యూజింగ్ అనేది అక్కడ వచ్చేసింది. ఈ ప్యాటర్న్స్ని ఏంటంటే మనమే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ మెయిన్గా డౌట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో
మనం సెట్ చేసుకోవాలా లేదా డిఫాల్ట్గా అదే సెట్టింగ్ చేసుకుంటుందా, లేదు అలా ఉండదు, కంప్లీట్గా మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒకటి మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి మనం. ఎందుకంటే కస్టమర్ మన దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు 80 తీసుకొని వస్తారు ఫ్యాబ్రిక్ అనేది, దాంట్లోనే కటింగ్ చేసి ఇవ్వండి అంటారు. ఆ టైంకి ఏంటంటే మనం దీంట్లో ఫ్యాబ్రిక్ సెట్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాల్సి వస్తుంది, అది మెయిన్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఏ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలన్నా ఇక్కడ కలరింగ్ ఆప్షన్ ఉంది మనం రైట్ సైడ్లో. ఆ ప్యాటర్న్ కలర్ సెలెక్షన్ చేసేసుకుంటే సెట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇందాక ఏదైతే క్రాస్ కటింగ్ చెప్పానో యాస్టీస్ అదే క్రాస్ కటింగ్. ఇది స్లీవ్ పార్ట్, అంటే ఫ్యాబ్రిక్ అనేది మనం 2 పీసెస్లో పెట్టేసుకుంటాము. ఫ్యాబ్రిక్ అనేది మనం సెట్ చేసుకున్నాం మ్యామ్. ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ పార్ట్, ఇది బాటంలో ఏదైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటామో అది పీస్ అనమాట. ఇలా ఫ్యాబ్రిక్ సెట్ చేసుకున్న తర్వాత కూడా ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో అది కూడా మళ్ళీ మనకి ఇక్కడనే ఉంటుందన్నమాట. స్క్రీన్లో చూసుకోవచ్చు మనం. 34 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది, 18 ఇంచెస్ వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే మీటర్ లోపే మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇది 34 సైజ్ బ్లౌజ్ ఉందన్నమాట. హ్యాండ్తో కట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. బట్ మెషిన్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. అంటే మ్యాన్ పవర్ లేకుండా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. సరే మ్యామ్, అయితే ఇదే దీంట్లోనే కటింగ్ అనేది చూపిస్తాను. ఓకే మ్యామ్, ఇంకో నెక్స్ట్ మిషన్ కూడా ఉంది కదా మీ దగ్గర, అది కూడా మాకు చూపించేస్తారా? చూపించేస్తాను మ్యామ్. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఈ ప్రింటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి నార్మల్ ప్రింటర్లా ఉంది, మరి వర్క్ అయితే ఎలా ఉంటుంది? దీనికి కూడా సేమ్ ఏంటంటే ఇందాక ఏదైతే చూపించానో ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటాం, మెజర్మెంట్స్ ఇవ్వడం. దాని తర్వాత ఏంటంటే ఇది ప్రింటర్ మెషిన్. దీంట్లో ఏంటంటే A3 సైజులో ఇది పేపర్ అనేది ఉంటుంది. దీంట్లో పేపర్స్ అనేటివి మనకి ప్యాటర్న్స్ అనేటివి ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇది ఏంటంటే కస్టమర్ డాటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే మెజర్మెంట్స్ ఇచ్చారో ఆ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ కనిపించేస్తాయి. ప్యాటర్న్స్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా దీంట్లో ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, అలాగే ఇది అంటే స్లీవ్ పార్ట్ అనమాట. దీనికి బాటమ్ బెల్ట్ అనేది లేదు, ఎందుకంటే ఇది మనం బాటమ్ బెల్ట్ సెలెక్షన్ చేసేసుకోలేదు. దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఏదైతే స్టిచ్చింగ్ కోసం తీసేసుకుంటామో ఆ స్టిచ్చింగ్ కోసం కూడా సపరేట్గా వచ్చేస్తాయి అనమాట. నాచెస్ ఏవైతే ఇస్తారో మళ్ళీ నాచెస్ కూడా ఇక్కడ కనిపించేస్తాయి. ఇప్పుడు ఏంటంటే మేడం అందరికీ డౌట్ ఉండేది, ఇది పేపర్ అనేది A3 సైజులో ఉంది. బ్లౌజెస్ అయితే మనకి ఈజీగా వచ్చేసినాయి. లెహెంగాస్, ట్రౌజర్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి? అప్పుడు ఏంటంటే బ్లౌజెస్ అయితే ఈజీగా మనకి ఇలా వచ్చేస్తాయి. బట్ ట్రౌజర్స్లో ఏంటంటే మనకి పేపర్ సైజ్ అనేది హాఫ్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. ఆ ప్యాటర్న్స్ని మనమే ఇలా జాయిన్ చేసుకోవాలి. లైన్స్ అనేది కనిపించేస్తాయి అనమాట. ఈజీగా మనం ఏదైతే మెజర్మెంట్ ఇచ్చామో దానికి డిపెండ్ అయ్యి ప్యాటర్న్ అనేది వచ్చేసింది. దీంట్లో కూడా బాటంలో ఎక్స్ట్రా ఏదైతే ఫోల్డింగ్ చేసేసుకుంటామో అలా ఫోల్డింగ్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనం బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదు అన్న వాళ్ళకి ఇలా క్యాటలాగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో చూసేసుకునే వాళ్ళు మెజర్మెంట్స్ అనేది తీసేసుకోవచ్చు. ఇందాక స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో దీంట్లో చూసిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో చూసుకోవచ్చు. ఓకే అండి, ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా ఉంది? ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజెస్ అండ్ గాగ్రాస్ కూడా, ఫ్లాంగర్స్ కూడా ఉన్నాయి, చూసేద్దాం. ఓకే, దీంట్లో ఏంటంటే దీంట్లో మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన పీసెస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ కాలర్ ఇది ఎలా క్రాప్ టాప్ మోడల్ రైట్ మ్యామ్. బ్యాక్ సైడ్ ఏంటంటే జస్ట్ ఓన్లీ డోరీస్తో మాత్రమే వచ్చిందనమాట అలాంటి మోడల్. ఇవన్నీ మనం మెషిన్లో ఇంకా ప్రింటర్ మెషిన్ ఏదైతే చూపించానో దాంట్లో కటింగ్ చేసిన పీసెసే. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దీంట్లో మెజర్మెంట్స్ అనమాట. మనం ఏదైతే మెజర్మెంట్స్ ఇస్తామో దానికి డిపెండ్ అయ్యే ప్యాటర్న్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు అందరికి ఏంటంటే బ్లౌజెస్ వచ్చేస్తాయి, ఐడియా వచ్చేసింది. బట్ లెహంగాస్ లాంగ్ లెంత్ ఉంటుంది, పెద్ద సైజెస్ ఉంటాయి, ఎలా కటింగ్ అవుతుంది అనేది డౌట్ కంపల్సరీ ఉంటుంది.
వాళ్ళ కోసం అండి ఇది, అట్లా డౌట్స్ పడే వాళ్ళ కోసం ఇదైతే లెహంగా చాలా బాగుందండి. అవుట్పుట్ లుక్ అయితే ఇవి కూడా మనం ఇందులో కటింగ్స్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా క్రాప్ టాప్స్ అండ్ శారీస్ కి కూడా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు ఈ మిషన్ లో. ప్రైజెస్ వచ్చేసి ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం మళ్ళీ? ఓకే ఓకే, మన దగ్గర ఏంటంటే జస్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకుంటున్న వాళ్ళకి 89,000కి లేజర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. కంప్లీట్ సెటప్ వచ్చేసి ఏంటంటే 5 lakhs ఉంటుంది. 5 lakhsలో ఏంటంటే లేజర్ మెషిన్, సాఫ్ట్వేర్ విత్ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లేదు తక్కువ బడ్జెట్ నుంచి కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉన్న వాళ్ళకి, అంటే నార్మల్గా ఏంటంటే కటింగ్ అనేది ఐడియా ఉండదు వాళ్ళకి, స్టిచ్చింగ్ ఐడియా అని మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రింటర్ మెషిన్ ఉంటుంది. అది వచ్చేసి దాని సాఫ్ట్వేర్ 69,000కి ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని సెటప్ వచ్చేసి 85,000లో వచ్చేస్తుంది. ఓకే మేడం, ఇది ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ అనేది కస్టమర్కి వచ్చేంత వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా వాళ్ళకి వచ్చేంత వరకు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి ఎన్ని డేస్ అవుతుందో, బట్ అంతవరకు అయితే మేము ఇస్తాం వాళ్ళకి సర్వీసెస్. ఒకవేళ ప్రింటర్ మిషన్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చేసి అట్లా ఏంటంటే 24 hours లోపు వాళ్ళ దగ్గర విజిట్ చేస్తారు. ఎలాగైనా మాకు బ్రాంచెస్ ఉన్నాయి, మనం టెక్నీషియన్స్ అయితే ఉంటారు. అక్కడ దగ్గర ఏది ఉంటుందో వాళ్ళు విజిట్ చేసి కంప్లీట్గా ట్రైనింగ్, అంటే ఏదైతే సర్వీస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రాబ్లం అనేది ల్యాప్టాప్లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఎనీ డెస్క్ త్రూ మేము కనెక్ట్ అయిపోతాం. మెషిన్లో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి మేము అక్కడనే సాల్వ్ చేసేస్తాం. ఒక 1 hourలో అయిపోతుంది అదంతా క్లియర్గా. ఎస్ మ్యామ్.